నెల్లూరు 3వ డివిజన్ దస్తగిరి నగర్లో 1,43,00,000తో సీసీ రోడ్డు డ్రైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. స్థానికుల అభ్యర్థనతో 20 అడుగుల సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, రాష్ట్రంపై గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని విమర్శించారు. పరిశ్రమలు వెళ్లిపోయాయని, రియల్ ఎస్టేటు బూట్ పడిపోయిందన్నారు. రోడ్డు డ్రైన్ ఇది ఎంతో కాలం చిన్న పెండింగ్ అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగుల రోడ్డు ఉంది. ఒరిజినల్ గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12, కొన్ని దగ్గర అయితే 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ స్థానికులు అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్ది సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తం మీద నా దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దాన్ని దాదాపు 1,19,00,000తో పిల్లలు పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్ని తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ వరకు రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్ ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నమెంట్